హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. ఫ్రెండ్స్, మన వీడియోస్లోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. చిన్నపిల్లల కొరకు మాత్రం కానీ కాదు. మరి మీ అందరి కోసం పల్లె మొగుడు వద్దు పట్నమ్మగాడు ముద్దు పార్ట్ 37తో మీ ముందుకు వచ్చేసాము. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. థ్యాంక్ యూ. లెట్స్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. ఒకసారి నేను చెప్పేది విను తీరు. ఏం వినమంటావు? నీకు ముందే చెప్పాను నేను, ఎవరికి మన విషయం గురించి చెప్పొద్దని. అది కాదు తీరు. మాట్లాడకు మేఘు. నువ్వు అలా కోపడకు తీరు. నీకేం తెలుసు మేఘు, నేనెంత భయాందోళనలో బతుకుతున్నాను. అన్నయ్య, అమ్మకి తెలియకుండా ఎంత సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నానో తెలుసా? ఎంత మేనేజ్ చేస్తున్నానో తెలుసా? ఎవరికి చెప్పొద్దని చెప్పాను. మన విషయం నాకు మున్నాకి తప్ప ఇంకెవరికి తెలీదు. ఇప్పుడు వారికి చెప్పావు, అది వెళ్ళి వాళ్ళ అమ్మతో చెప్తుంది. చిన్న వెళ్ళి మా అమ్మతో చెప్తుంది. మా అమ్మ నిన్నేం చేస్తుందో తెలుసా? అన్నయ్య, ఎలా కనిపిస్తున్నానే నీకు? అది నా బెస్ట్ ఫ్రెండ్, నా ప్రాణ స్నేహితురాలు. ప్లీజ్ వాణి, ఈ విషయం ఎవరితో చెప్పనని నాకు మాట ఇవ్వు. ప్రామిస్ చేయి. ఏంట్రా నువ్వు? ఇక్కడికి వచ్చాక దీని మొగుడు మంచోడు కాదని తెలిసింది. ఊరంతా మాట్లాడుకుంటున్నారు. నేను చాలా బాధపడ్డాను. కానీ ఇక్కడికి వచ్చాక అది నిన్ను ప్రేమిస్తుందని నాకు అర్థమైంది. నా ప్రాణ స్నేహితురాలి జీవితం మా అన్నయ్య ధీరజ్ చేతిలో పడింది. ఇప్పుడు తనకి ఏమీ అవ్వదని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానో తెలుసా? నన్ను ఎందుకు అనుమానిస్తున్నావు? నేనెందుకు వెళ్ళి అమ్మతో చెప్తానన్నయ్య? నీకు అది ఇప్పుడే పరిచయం కావచ్చు. దాని మీద ఎంతో ప్రేమ ఉండొచ్చు, కానీ నాకు దాని మీద ఉన్న ప్రేమ కన్నా ఎక్కువేం కాదు. అర్థమైందా? చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం మేము. దాన్ని ఒక్కరోజు చూడకపోతే నాకు నిద్రే పట్టదు. దాని ఫోన్ పని చేయట్లేదు. మాట్లాడదామన్నా వీలు లేకుండా ఉంది. ఇక్కడికి వద్దామంటే కొత్తగా పెళ్ళైంది కదా, ఏమనుకుంటాడో వాళ్ళ ఆయన అని ఊరుకున్నాను. మనసాగలేక అమ్మ నాన్నకి చెప్పకుండా వచ్చేసాను. వాణి, అవునన్నయ్య, అమ్మకి నేను దీంతో ఉండడం అస్సలు నచ్చదు. చిన్నప్పటి నుంచి అంతే. కానీ నేను ఎప్పుడు దాన్ని విడిచిపెట్టి ఉండలేదు. అమ్మని ఎదిరించినా సరే మేఘు దగ్గరికి వెళ్ళేదాన్ని. నువ్వు చూసేవాడివిగా, నేను ఎప్పుడు మేఘుతోనే ఉండేదాన్ని. నీతో కూడా ఒక రోజు అన్నాను, గుర్తుందా నీకు? అన్నయ్య, నువ్వు మా ఫ్రెండ్ని పెళ్లి చేసుకోవచ్చు కదా, తను చాలా మంచిది, తను ఎక్కడికి వెళ్ళిపోదని. అప్పుడు నువ్వు పట్టించుకోలేదు. కేవలం అమ్మకు తనంటే నచ్చదని తనకి చెప్పకుండా ఇలా వచ్చేసాను ఇంత దూరం. అలాంటిది నా ప్రాణ స్నేహితురాలు ఏదైనా చేస్తుందంటే ఎలా చెప్తానన్నయ్య మీ విషయం నేను అమ్మకి? పెద్దమ్మ దాకా చేరనిస్తానా? అన్నయ్య, నా స్నేహితురాలు మేఘన నీ చేతిలో పెడుతున్నాను. దానికేమైనా అయితే నేను ఊరుకొని చెప్తున్నాను. నవ్వడం కాదు, ప్రేమిస్తున్నా నన్ను. దాన్ని ఇక్కడ ఎందుకు ఉంచావు? వాడు దాన్ని ఎంత టార్చర్ చేశాడో తెలుసా? టార్చర్ చేశాడా? ఏం జరిగింది మేఘు? నేను వెళ్ళాక వాడు వచ్చాడా? నిన్న రాత్రంట. నిన్న రాత్రి నేను ఇక్కడే పడుకున్నాను, వెనకాల మెట్ల మీద. కానీ అంతకుముందు ఇంటికి వెళ్ళాక మత్తులో నిద్రపోయాను. అప్పుడేనా మేఘు? దాని కడుపులో కాలేసి తొక్కాడంట. వాడిని నేను చంపేస్తాను. వీరు, నన్ను విడిచిపెట్టి మేఘు. వాడిని చంపేశాకే నేను ఇంటికి వస్తాను. అలాంటి ఆలోచన ఇంకోసారి రానివ్వకు తీరు. మేఘు, నన్ను ఎందుకు ఆపుతున్నావు? ప్లీజ్ తీరు, నేను చెప్పేది విను. చంపడం, చచ్చిపోవడం ఇలాంటి వద్దు. నాకు నీతో జీవితాంతం కలిసి ఉండాలనుంది. ఆవేశపడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ముందే చెప్పాను నీకు ఎలాంటి వద్దని, నన్ను తీసుకెళ్ళిపోమ్మని. మేఘు, చాలా సంతోషంగా ఉందన్నయ్య మీ ఇద్దరిని చూస్తుంటే. నా ఫ్రెండ్ని ఇంతకుముందు ఎందుకు పట్టించుకోలేదురా? ఈ పాటికి ఇద్దరు పెళ్ళి అయిపోయేది. అనవసరంగా ఇక్కడికి వచ్చి నా ఫ్రెండ్ టార్చర్ అనుభవిస్తుంది. మేఘు చెప్పేది నిజమే అన్నయ్య. ఆవేశంలో ఏ డెసిషన్ తీసుకోవద్దు. ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. ఒకరి కోసం ఒకరు బ్రతకాలి. వాడిని చంపితే ఏమొస్తుంది? మీరిద్దరూ విడిపోతారు. ఏం చేయాలో ఆలోచిద్దాం. అన్నయ్య, నేనే హెల్ప్ కావాలన్నా నీకు చేస్తాను. ఆ మేఘుని మాత్రం ఇక్కడి నుంచి బయటపడేసి
పెళ్లి చేసుకో అన్నయ్య. సారీ వాణి, నీ గురించి తప్పుగా అనుకున్నాను. ఏం పర్లేదు అన్నయ్య. నువ్వు నా స్నేహితురాల్ని ఎంతగా ప్రేమిస్తున్నావో అర్థమైంది. జాగ్రత్తగా చూసుకో అన్నయ్య, నా గాజు బొమ్మని. గుండెల్లో పెట్టి చూసుకుంటాను. త్వరగా పెళ్లి చేసుకో. మా పెళ్ళి ఎప్పుడో జరిగిపోయింది. తనని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి. దాని గురించి ఆలోచిస్తున్నాను. వాణి, ఈ విషయం అసలు ఎవరికి తెలియనివ్వకు. అసలు నా పెళ్లి మాటే ఎత్తకు. అలాగే అన్నయ్య. నీ ఫ్రెండ్ నేను ఇద్దరం ఒకే ఊర్లో ఉన్నామని కూడా చెప్పొద్దు. చెప్పాను. ఏమైందిరా, అసలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఎన్ని కాల్స్ చేశాను నీకు ఈరోజు? నాకు ఈ ఊరు తెలీదు, మేఘు ఎక్కడుంటుందో తెలీదు. నీకేమైనా తెలుస్తుందేమోనని ఎన్నిసార్లు కాల్ చేశాను. ఉండబట్టలేక వచ్చేసాను, ఏదైతే అదైందని. ఎలా వచ్చావే మరి? ఊర్లోకి రాగానే అతనెవరో సీను అంట పరిచయం అయ్యాడు. కొంచెం ధైర్యం వచ్చింది, అతనే తీసుకొచ్చాడు ఇక్కడికి. మేఘు, ఉమ్, ఎలా ఉందిరా ఇప్పుడు? తిన్నావా ఏదైనా? తిన్నాను. వాణి తినిపించింది. కంట్రీ చికెన్ అన్నా కర్రీ చేయించుకొని తీసుకొచ్చాను. వాణి కూడా ఉంది కదా, అందరం కలిసి తినొచ్చని తెమ్మన్నాను. మరి అప్పుడు వాణి ఉందని చెప్పనే లేదు. అదే చెప్పొద్దంది. వాణి, చిన్నమ్మకి చెప్పలేదన్నావు. నైట్ టెన్షన్ పడరా? ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, రేపు వస్తానని చెప్పానన్నయ్య. మేఘు దగ్గరికి అని చెప్పలేదు. ఆకలిగా ఉంది మేఘు, ముగ్గురం తినేసి పడుకుందాం. మరి మొన్న వాడు మధ్యాహ్నం ఫుల్గా తిన్నాడు. దారిలో స్నాక్స్ తింటూనే ఉన్నాడు. తిని వెళ్ళురా అంటే రానన్నాడు. నాకే అస్సలు తినాలనిపించలేదు. మేఘు ఫుల్ జ్వరంతో ఉంది. తనని అలా విడిచిపెట్టి వెళ్ళాను నేను. మేఘుని విడిచిపెట్టి అస్సలు ఉండలేకపోతున్నాను వాణి. అది కూడా ఎంత జ్వరంతో ఉండేనో. నిన్న రాత్రి వాడు చేసిన టార్చర్కి కావచ్చు ఎంతగా ఏడ్చిందో. పైనుంచి అనితకొకటి, తీరు మంచోడు కాదు, నువ్వైనా నీ ఫ్రెండ్కి చెప్పు మర్చిపోమని, మేఘుని చదువుకొని ఉద్యోగం చేయమను, నేను సపోర్ట్ చేస్తానంటూ ఉంది. దానితో ఇంకేం చెప్పిందో తొందంతా. మేఘు, అందుకేనా అలా మాట్లాడుతూ ఉన్నావు? చెప్పకుండా వెళ్ళానని భయమేసిందా మేఘు? ఇంతకీ ఎక్కడికి వెళ్ళావురా? అంత అర్జెంట్ పని ఏంటి? డాడీ దగ్గరికి వెళ్ళానే. పెద్దనాన్న దగ్గరికా? అసలు ఎవరికీ ఇన్ఫార్మ్ చేయలేదు. డైరెక్ట్ వెళ్ళి డాడీని కలిశాను. మమ్మీకి డౌట్ వస్తుందని. మేఘుకి కూడా అందుకే చెప్పలేదు ఫోన్లో. అందుకే నీ కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు. ఎందుకు కలిసావు పెద్దనాన్నని? మీ ప్రేమ గురించి చెప్పావా? ఆ, పెద్దనాన్న ఏమన్నారు? డాడీ ఫుల్ హ్యాపీ. మంచి రోజు చూసుకొని వచ్చి ఫస్ట్ రిజిస్టర్ మ్యారేజ్ చేయిస్తానన్నాడు. వావ్, నిజంగానా? పెద్దనాన్నకి నువ్వంటే ప్రాణం రా. నీ ఇష్టాన్ని కాదనకుండా ఎలా ఉంటాడు? పెద్దమ్మకు కూడా నువ్వంటే ఇష్టమే, కానీ మొండిది. తనదే నెగ్గాలని చూస్తుంది. అమ్మ పెద్దమ్మ ఇద్దరు ఒకటే. ఛీ, నాకు అస్సలు నచ్చరు. ఫ్రెండ్షిప్ కూడా డబ్బు లేని వాళ్ళతో చేయదంటుంది. వాళ్ళిద్దరికి డబ్బు పిచ్చి చాలా ఎక్కువ ఉంది. వాళ్ళు మారరా అన్నయ్య? మనం ఏం చేయలేం. ఇంకా ఏమన్నాడు పెద్దనాన్న? అంతే, అమ్మకి తెలియకుండా వచ్చి పెళ్లి చేసేస్తానన్నాడు. కోడలు పేరేంటని అడిగాడు. చెప్పలేదు. పాపం రా పెద్దనాన్న. ఏం పర్వాలేదు, ఇక్కడికి వచ్చాక తెలుసుకుంటాడులే. కానీ మేఘుకి పెళ్ళైందని చెప్పలేదు. చెప్పొద్దురా, అసలు అది పెళ్ళే కాదు. అది నాకు అన్నీ చెప్పిందిరా. నువ్వు దాన్ని అస్సలు అనుమానించొద్దు. దానికి వాడికి అసలు ఏ సంబంధం లేదు. చాచా, ఏమంటున్నావే? మేఘు నా ప్రాణం. ఏదైనా జరిగున్నా కూడా నా ప్రాణం ఉన్నంత వరకు నేను తన చేయి విడిచిపెట్టను. ఇప్పుడు మేఘు నాది, నా సర్వస్వం, నా ప్రేమ. నీ మాటలు వింటుంటే ఎంత హాయిగా ఉందిరా. వాళ్ళ హస్బెండ్ వస్తాడేమోనని టెన్షన్గా ఉందిరా. రాని, వాడి సంగతి చెప్తాను. మళ్ళీ ఏంట్రా నువ్వు? వాడిని అసలు ఈ ఇంట్లో అడుగు పెట్టనిచ్చేదే లేదు. వాళ్ళ అంటే మాత్రం వింటాడా అతను? ఆ రాస్కెల్ గురించి నీకు తెలీదు. వాడిని నరికేసిన పాపం లేదు తెలుసా? రేయ్, అంత సీరియస్ అవ్వకరా ప్లీజ్. మేఘు భయపడుతుంది. వాడు అసలు మేఘుని ఎందుకు పెళ్లి చేసుకున్నాడో తెలుసా? ఎందుకు అంటే? డబ్బుల కోసం, మేఘుని అమ్మేయడానికి. ఏంటి? మేఘుని అమ్మేద్దామనుకున్నాడా? అంటే నా మేఘు? ఆ దేవుడికి ఎంత థ్యాంక్స్ చెప్పాలా నేను?
మేగుని నువ్వు చూడకపోయి ఉంటే నా జీవితం ఏమైపోయి ఉండేది. వాళ్ళ పేరెంట్స్ కూడా అస్సలు సపోర్ట్ చేయరు తనకి. ఏం చెప్పినా నమ్మేస్తారు. మరందుకేగా వాడి గురించి మాట్లాడితేనే చంపేయాలన్నంత కోపం వస్తుంది. నువ్వన్నది నిజమేరా. అసలు వాడిని ఇంట్లో అడుగు పెట్టనివ్వకు. నాకు ఛాన్స్ ఇస్తే నేను చంపేస్తాను వాడిని. మీరిద్దరూ హ్యాపీగా ఉండొచ్చు. నీ మొహం. నేను నిజంగానే చెప్తున్నాను రా, జోక్ కాదు. నువ్వు మేగుకి సపోర్ట్గా ఉండు చాలు. తనతో రోజు మాట్లాడు, ధైర్యం ఇవ్వు. దానికి కనీసం ఫోన్ కూడా కొనివ్వవారా? కొనిచ్చానే, ఉంది. ఫోన్ ఉందా తన దగ్గర? అమ్మ రాక్షసి, కనీసం నాకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు చూడు. ఎలా చేస్తుందే? వాడి గురించి నీకు తెలుసు కదా. కరెక్టేలే, నీతో మాట్లాడడానికి టైం సరిపోయిందో లేదో తనకి. ఇంకా నాతో ఏం మాట్లాడుతుంది? నీ మాయలో పడేసి నా ఫ్రెండ్ని నాకు దూరం చేసావు కదా. అవునా, నువ్వు ఇక్కడే పడుకుంటావా? మీ ఇద్దరిని వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళాలి? ఒకవైపు ప్రియురాలు, మరోవైపు చెల్లెలు. ఓవర్ యాక్షన్ చేయకురా. నువ్వు అసలు ఈవినింగ్ వరకు వెళ్తే అయిపోయేది కదే. ఎందుకున్నావు ఇక్కడే? నేను వచ్చేస్తానని చెప్పాను కదా, మీకు చెప్పలేదా? ఇంకొక మాట మాట్లాడావనుకో పర్మనెంట్ గా దాన్ని తీసుకెళ్లిపోతాను. ఎక్కడికి తీసుకెళ్తావే? చిన్నమ్మ రాణిస్తుందా? అసలు నీ గురించి తెలియక ముందు ఏమనుకున్నానో తెలుసా? ఇద్దరం కలిసి బయట హాస్టల్లో ఉందామనుకున్నాను. నీరజనని అడిగి ఇద్దరం ఏదో ఒక జాబ్ చేసుకుందామని చెప్పాను. చూసావా, అక్కడ కూడా నేనే ఉన్నా నీకు. తొక్కలే, నువ్వు కాకపోతే ఇంకొకడు. దాన్ని ఇక్కడ నుంచి ఎలాగైనా తీసుకెళ్లిపోవాలనుకున్నాను తెలుసా. అప్పుడు చెప్పింది, ఈ నీరజన నేను లవ్ చేస్తున్నాను, ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని. ఏం చెప్పిందే? మళ్ళీ చెప్పు. నిన్నది చాలా ప్రేమిస్తోందిరా. నీకు పెళ్ళైనా పర్లేదంట, నీ జ్ఞాపకాలతో బ్రతికేస్తుందంట. దాని మొహం. మేగు నా భార్య, మేమిద్దరం ఒకటైపోయాం. తెలుసులే, తర్వాతే ప్రేమ పుట్టిందారా ఇద్దరికి? లేదు, ముందే పుట్టింది. ఎప్పుడు పుట్టిందో ఎందుకు పుట్టిందో తెలీదు. అయితే నన్ను ఎందుకున్నావంటున్నావా ఇక్కడ? నేను మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయనులే. మీరు వెళ్ళి లోపల పడుకోండి. మిస్టర్ అండ్ మిస్సెస్ ధీరజ్ మేఘన గారు ఇద్దరు భార్యాభర్తలని చెప్పుకుంటున్నారు కదా. కానీ ఒకటే టెన్షన్గా ఉందిరా, వాడు ఎక్కడ వస్తాడనని. వాడొస్తే నువ్వు కోపంలో ఏం చేస్తావో కూడా తెలీదు. వాడి బొందా, వాడు రాడు. వచ్చిన వరం ముందా వదినా. తిరుగుడు అయిపోయిందా? అసలు ఎక్కడికెక్కడ పోతున్నావు, ఏం చేస్తున్నావు, నీకేమైనా అర్థమవుతుందా? సపరేక హైదరాబాద్లో ఏదో ఒక జాబ్ చేసుకోమంటే ఇక్కడికి వచ్చి గీడు ఉంటున్నాడు, షాప్ పెట్టుకున్నాడు, ఏదో చేస్తున్నాడు. బీటెక్ వేసి ఎవడన్నా షాప్ పెట్టుకుంటాడా? ఏమైందే నీకు? రాగండి, చెప్పురా మున్నా. ఊర్లో షాప్ పెట్టుకోవడానికి బీటెక్ ఏదన్నా? ఆ షాప్ చక్కగా నడిపిస్తాడంటే అది కూడా దిక్కులేదు. షాప్ మూసేసే ఉంటుంది, ఎప్పుడు చూసినా. ఏటేటు పోతున్నాడో కూడా తెలియదు. ఎప్పుడు షాప్లోనే ఉంటా కదా వదినా. ఇవాళ ఉన్నవారా? అంటే చెప్పు, ఎటు పోయినావు ఇవాళ? అమ్మకు కూడా చెప్పకుండా పోయేంత పెద్దోడు పోయినవారా? అమ్మ కూడా చెప్పలేవారా? ఎటువైనావు? కొంచెం పనుండే అన్నయ్య. పనుండేనట్లే. ఏం పని అడుగు, చెప్తాడు. ఏం చేస్తున్నాడో కూడా అర్థమైతలేదు. పిచ్చి పిచ్చి వాళ్ళతోటి తిరుగుకుంటా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాడు. నేనేం చేసిన వదినా? ఎంటెక్ ఎంట్రెన్స్ రాస్తాను, రాసినావా? అవసరం లేదన్నాడు వాడు. కొన్ని కోర్సులు నేర్చుకుంటున్నావు ఆన్లైన్లో. ఎవడు వాడు అన్నది? ఏమైందో నీకు గింత బీపీ రేజ్ చేసుకుంటున్నావు? ఇంత కూల్గా మాట్లాడుతున్నా బీపీ రేజ్ చేసుకొని మాట్లాడినట్టు అనిపిస్తుందా నీకు? కొంచెం గట్టిగా మాట్లాడితే చాలు. నువ్వు చెప్పమున్నా వాడి కంపెనీలో జాబ్ ఇప్పిస్తా అన్నాడు. అవసరం లేదు, ఎంటెక్ కొన్ని కోర్సులు నేర్చుకుంటాను. ఎప్పుడు ఇప్పిస్తాడట? ఇప్పుడే పోయి చేయొచ్చు కదా, దానికి టైం ఎందుకట? నువ్వే చెప్పినావు అని. ఆ పిల్లగానికి సిటీ లైఫ్ ఇష్టం లేదు, డిప్రెషన్కి పోయిండు, కొన్ని రోజులు ఇక్కడ ఉంటాడరా అని. పోతాడు తీమేలాగా. ఆయనతో పాటు వీడు కూడా పోతాడు. ఆ సిటీలు ఉరుకుడు పరుగుడు ఎందుకు? ఎట్లాగో వేస్తాడు కదా వీడు. ఓ 4 రోజులు వీడు ఉండని. ఆ పిల్లగాడు మోసం చేసిపోతే ఏం చేస్తారు ఇద్దరు? చీ, గట్లంటవేందే? ధీరజ్ నాకు ఎప్పటి నుంచో తెలుసు, గసంటుడు కాదు. ఎందుకు వదినా ధీరజ్ని ఎప్పుడు ఏదో ఒకటి అంటావు? అసలు ఈ రోజు అంత అర్జెంటుగా పోవాల్సిన పని ఏంటి చెప్పు నాకు. అవును, ఏం పనిరా? పనుండి పోయినా అన్నావు వదినా. చెప్పు, అన్నయ్య అడుగుతున్నాడు కదా. నేను అన్నయ్యకు చెప్పా,
వదినతోటే పర్సనల్గా మాట్లాడతా. నీకే చెప్తాడట. మరి పో లోపలికి. నీ అవ్వ కొంతసేపు న్యూస్ చూస్తా అంటే ఏందే మీకు గోలా? లోపలికి పోయి ఫోన్లో చూడిపో. రేపు ఆ ధీరజ్కి చెప్తా ఇల్లు ఖాళీ చేయమని. ఏంది వదిన గిట్ల మాట్లాడుతున్నావు? వాడు ఏమనుకుంటాడు? ఏమన్నా అనుకోని ఇల్లు ఖాళీ చేయమని చెప్తా. నీకు అంతా తెలిసింది కదా, తెలిసే ఇట్లా మాట్లాడుతున్నావు కదా. నువ్వన్నా చెప్పినవారా నాకు కనీసం? ఇచ్చి నేను తెలుసుకున్నా కాబట్టి తెలిసింది నాకు. వదిన ఏం తెలుసుకున్నది ఇంతకీ? అనవసరంగా మాట్లాడుతున్నానా? ధీరజ్కి తెలిస్తే చంపుతాడు. ఏం తెలిసింది వదినకు? మేఘనగిట చెప్పిందా ఏంది వదినకు? అసలు దేని గురించి మాట్లాడుతున్నావు వదిన? నువ్వు ముందు చెప్పరా, హైదరాబాద్కి ఎందుకు పోయినావు చెప్పు. హైదరాబాదా? హైదరాబాద్కి ఎప్పుడు పోయినా? అబద్ధాలు ఆడకు. ఇవాళ హైదరాబాద్కి పోయినావు. నువ్వు ఎందుకు పోయినావు? జాబ్ అప్లై చేసుకోవడానికి పోయినా. అప్లై చేయకపోతే ఇయ్యడట నీ ఫ్రెండ్? ఇక కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, అందుకే ఖాళీ చేయమని అంటున్నావు. కానీ మేము ముందే ఫిక్స్ అయినాం పోవుడే. ఇక ఓ 4 రోజులు ఆగి ఇంత నెల 2 నెలలు ఓపిక పట్టువదినా పోతాం. ఇక నాకు జాబ్ కన్ఫర్మ్ కాగానే పోతా. నాతో పాటు వాడు కూడా వస్తాడు. అబద్ధాలు ఆడుతున్నావా? ఇంత క్లియర్గా చెప్పినా మళ్ళీ అబద్ధాలు అంటావు. మరి ఫస్ట్ హైదరాబాద్ పోవాలని ఎందుకు చెప్పినావు? ఏం మర్చిపోయినా వదినా? ఇచ్చేయని ఏరా నన్ను. సరే ఒకటే ఒకటి అడుగుతారా, నిజం చెప్పు. ఆ మేఘన ధీరజ్ కథ ఏంది చెప్పు. ఏంది వదినా నువ్వు అన్నది? ఆ మేఘన ధీరజ్ కథ ఏంది చెప్పు అని అడిగిన. ఇంకా మేఘనతోటి మా ధీరజ్ దోస్తుకు ఏం కథ ఉంటుంది? ఆమె వలో ఏమో. నా దోస్తే. నాటకాలు ఆడకరా, నీకు అన్నీ తెలుసని నాకు తెలుసు. నీకు చెప్పకుండా అస్సలు ఉన్నాడు ధీరజ్. చెప్పు. చెప్తావా? ఇప్పుడంటే ఇప్పుడే ఖాళీ చేయించమంటావా? నా ఫ్రెండ్ చెప్పొద్దన్నాడు వదినా. నేను వానికి నమ్మక ద్రోహం ఎట్లా చేయాలి చెప్పు? వాడు చెప్పొద్దన్నాడు కావచ్చు, కానీ నాకు తెలుసు ఆల్రెడీ. నీ నోటితో వినాలి నేను. చెప్పు. వాళ్ళిద్దరు కథ ఏంది? ఆ ధీరజ్ కథ ఏంది? పెళ్ళైన అమ్మాయిని ప్రేమించడేంది? అన్నీ నువ్వే చెప్తున్నావు కదా వదినా, నేనేం చెప్పాలిగా? గరే చెప్పరా. పెళ్ళైన అమ్మాయిని ప్రేమించడేంది? అయినా వాడెందుకు ప్రేమిస్తాడు? ఈ పిల్లనే ఏందో అనుకుంటుంది. వదినా ఏదో వాడుకొని విడిచిపెడదాం అనుకుంటున్నాడేమో. మేఘనకి ఎవ్వరు లేరు అనుకుంటున్నాడేమో. నేనున్న మేఘనకి. మీ అన్నయ్య కూడా చెప్తా, అరవింద్కి కూడా చెప్తా. మేమిద్దరం ఉంటాం. వదినా ఎవరికి చెప్పకు ప్లీజ్. ఎందుకు చెప్పదు? వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరు వదినా, అందుకే వాడు భయపడుతున్నాడు. ఒప్పుకోనప్పుడు మరి ఎందుకు ప్రేమించండు? వేరే పెళ్లి చేస్తారా బాబు అనగానే పోతాడా? నేను విడిచిపెట్టి ఇక్కడే. నువ్వు ఎక్కడ దాకానో పోతున్నావు వదినా. నేను ఎక్కడికి పోతలేను, ఇక్కడనే ఉన్నా. మీరే ఏటో తిరిగేస్తున్నారు. వదినా ప్లీజ్, వాడు తనని ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమిస్తున్నాడు. వాడి మీద నీకు ఎలాంటి అనుమానం అవసరం లేదు. నేను మీకు మొన్న షాప్ ముందటికి వచ్చి ఏడ్చుకుంటూ చెప్పినా కదరా మేఘన పరిస్థితి ఏందో. అవును వదినా, ఆ దరిద్రుడు మేఘను నమ్మిద్దాం అనుకుంటున్నాడు. అట్లా చెప్పినా కూడా తన నా ఇంట్లో ఎట్లా ఉంచుతారా వాడు? నిన్న రాత్రి ఎంత టార్చర్ చేసిండో తెలుసా వాడు మేఘనని? అరుపులు ఏడుపులు ఇక్కడికి వినిపించాయి నాకు. రాత్రి అంతా నిద్ర పట్టలేదు. ప్రేమిస్తే ఇలానే వదిలేస్తారా? వాడుకుంటున్నాడు రా తనని. నువ్వైనా అర్థం చేసుకో. లేదు వదినా, రాత్రంతా వాడు అసలు నిద్రపోడట. మేఘన ఇంటి చుట్టూ తిరుగుతాడట. అన్నీ అబద్ధాలురా. నీకు అబద్ధాలు చెప్తున్నాడు. ఏంటి వదినా? నిన్న రాత్రి నేను మేఘన ఏడుపులకి అరుపులకి లేచి వెళ్ళి చూశానురా. హాయిగా పడుకొనున్నాడు రూమ్లో. అసలు అతనికి నిద్ర ఎలా పట్టింది? మేఘన అంత డేంజర్లో ఉందని తెలిసి కూడా హాయిగా పడుకున్నాడు. ఎందుకు అలా జరిగిందో నాకు తెలియదు వదినా, కానీ వాడు నిన్న రాత్రంతా అక్కడే ఉన్నాడు. నేను వెళ్ళానని చెప్తున్నాను కదరా. పడుకొనున్నాడు అక్కడ, అసలు లేడు. నిన్న ప్రొద్దున నాకు సీను ఫోన్ చేసి రమ్మన్నాడు. హడావిడిగా లేచి వెళ్ళాను తెలుసా? దేనికి? ధీరజ్ మేఘన వాళ్ళ ఇంటి ముందట మెట్ల మీద పడుకున్నాడంట. ఆగేసి పడిపోయాడేమోనని సీను నన్ను పిలిచాడు ఫోన్ చేసి. లేపుకొని తీసుకెళ్ళాను వాడిని. నేను వెళ్ళినప్పుడు లేడు కదా, ఎప్పుడొచ్చాడు? అదే చెప్తున్నాను కదా వదినా, వాడు ఎందుకు అలా పడుకున్నాడో నాకు తెలీదు. రోజు తన ఇంటి చుట్టే తిరుగుతాడు నైట్. వాడు వచ్చి తనని ఏమైనా అంటాడని భయం వాడికి. నేను చాలాసార్లు చూశాను. రాత్రులు అక్కడే తిరుగుతూ కనిపించాడు. మెట్ల మీద పడుకున్నాడు అనేసరికి చాలా బాధేసింది వదిన. వాడు ఏమైపోతాడోనని. నాకు మేఘన ఏమైపోతుందోనని భయం వేస్తుంది. లేదు వదిన, వాడు అలాంటి వాడు కాదు. మేఘన సేఫ్.
వాడికి ఎంత ఆస్తుందో తెలుసా? వాళ్ళ కంపెనీ ఎంత పెద్దదో తెలుసా? నా లాంటి లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాడు వాడు. కోట్లున్నాయి వాళ్ళకి. చిటికేస్తే 100 మంది వాడి ముందుంటారు. అలాంటి వాడు మేఘన వాళ్ళ ఇంటి ముందు పడుకున్నాడని తెలిస్తే ఎంత బాధేసిందో తెలుసా వదిన? అంకుల్కైతే వాడంటే ప్రాణం. కలిసినప్పుడల్లా నాకు చెప్తాడు నా కొడుకుని బాగా చూసుకోమని. అక్కడ నేల మీద మెట్ల మీద పడుకున్నాడు వాడు. మొత్తం దోమలు, ఫ్యాన్ లేదు, ఏది లేదు. మనం ఈ మాత్రం దానికే ఒక్కరోజు నెల మీద పడుకోమంటే పడుకోలేను నేనైతే. వాడి లైఫ్ స్టైల్కి, వాడి లెవెల్కి వాడెలా ఉండాలో ఆలోచించు వదిన. కేవలం మా మేఘన కోసమే ఇదంతా చేస్తున్నాడు. నువ్వు చెప్తుంది నిజమేనా? ఇంకా ఏం ప్రూఫ్ కావాలి వదిన నీకు? ఈ విషయం మాత్రం నువ్వెవరికి చెప్పొద్దు వదిన ప్లీజ్. అన్నయ్యకి కూడా. మేఘన ప్రాణాలకే ప్రమాదం. అందుకే వాడు భయపడుతున్నాడు. అదేంటి అలా వాళ్ళ తల్లిదండ్రులకి భయపడుతూ కూర్చుంటే ఎలా మరి? ఎన్నేళ్ళు ఇలా? ఈరోజు వెళ్ళి వాళ్ళ నాన్నతో మాట్లాడేసి వచ్చాం. అవునా? ఏమన్నాడు వాళ్ళ నాన్న? వాళ్ళ నాన్నకి ఇష్టమే, ఒప్పుకున్నాడు. అవునా? వాళ్ళ అమ్మకి తెలియకుండా ఇదంతా చేశాం మేము. అందుకే చెప్పలేదు వదిన హైదరాబాద్కి వెళ్తున్నామని. సీక్రెట్గా వెళ్ళేసి వచ్చాము. వాళ్ళ అమ్మకి తెలిస్తే తలకిందులు చేసేస్తుంది. మేఘనని ఏమైనా చేసినా చేస్తుంది వదిన. అందుకే భయం. ఎందుకు ఆమె అలా ఉంది? ఆమెకు డబ్బు పిచ్చి. ఇంకా డబ్బున్న వాళ్ళని పెళ్లి చేసుకోవాలని చూస్తుంది. చాలా మంది అమ్మాయిలు రెడీగా ఉన్నారు ఇప్పుడు వాడి కోసం. వీళ్ళకన్నా ఆస్తులు ఎక్కువ ఉన్నవాళ్ళు. అవన్నీ విడిచిపెట్టి మేఘు కోసం ఇంత కష్టపడుతున్నాడు. నువ్వు చెప్తోందంతా నిజమే అయితే మేఘన గురించి నేను ఆలోచించాల్సిన అవసరం లేదు ఇంకా. మేఘన అదృష్టవంతురాలు. అవును వదిన, వాడంతగా ఇష్టపడుతున్నాడు తనని. సారీరా, నిన్ను తిట్టాను. పర్లేదు వదిన, ఈ విషయం మాత్రం నువ్వెవరికి చెప్పనని నా మీద ఒట్టేయి. ఎందుకురా అలా అంటావు? నా మీద నీకు నమ్మకం లేదా? ఉంది కాబట్టే నీకు ఇదంతా చెప్పాను వదిన. లేకపోతే ప్రాణాలు పోయినా నేను ఎవరికి చెప్పను ఈ విషయం. ముందు నా స్నేహితుడే, తర్వాత ఎవరైనా.